అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నా పేరు కిషోర్ బాబు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సత్యనారాయణపురం, విజయవాడ. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా విజయవాడ సిటీలో ట్రాఫిక్ పోలీస్గా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. విజయవాడలో ట్రాఫిక్ డ్యూటీ అనేది ఎందుకు అనంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ ప్రొఫెషన్ అంటే చాలా గౌరవం, రెస్పెక్ట్. చిన్నప్పటి నుంచి కూడా చాలా రెస్పెక్ట్, గౌరవం. ఎందుకనంటే ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏదైనా ఒక జాబ్ ఉంది అంటే గనక, వృత్తి ఉందంటే గనక అది డ్రైవింగ్ ప్రొఫెషనే. నిజంగా అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరంతా డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. చాలా మీ ప్రొఫెషన్ అనేది చాలా పవిత్రమైనది, చాలా చాలా అంటే చాలా సున్నితమైనది. ఎందుకు అనంటే ఏ వృత్తిలో అయినా సరే ఈవెన్ రాకెట్ వేసుకుని మీరు స్పేస్లోకి వెళ్ళినా సరే కొంత రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కొంత ఒక కన్ను రెప్పేయడానికి అవకాశం ఉంటుంది. బట్ మీ వృత్తిలో మీరు డ్రైవింగ్ సీట్లో వన్స్ ఒక్కసారి ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంజిన్ ఆఫ్ చేసే వరకు కూడా మీ కనురెప్ప కూడా మీరు వేయడానికి అవకాశం లేదు. అవకాశం అంటూ లేదు. వేస్తే మీ వెనకాల కూర్చున్న వాళ్ళంతా కూడా అదో గతిపాలు. అవునా కదా? కాబట్టి మీరంటే, మీ వృత్తి అని అంటే నాకు చాలా చాలా గౌరవం. అందుకని మీ అందరికి కూడా సెల్యూట్ పెట్టడం జరిగింది వన్స్ అగైన్. సో అంటే వృత్తి చూడడానికి చిన్నది కనిపించవచ్చు, లేకపోతే డ్రైవరా అంటే ఓహో డ్రైవర్ అని ఏమైనా అనిపించవచ్చేమో, కానీ సొసైటీలో అది తప్పు. నేను అదే చెప్తా ఉంటాను. రోడ్డు మీద అవేర్నెస్ క్రియేట్ చేసేటప్పుడు ముఖ్యంగా మాకు ఆటో డ్రైవర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకటే చెప్తాను, నేను ఒక ఆఫీసర్గా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర సంబోధించాలంటే, లేదంటే వేరే టీచర్స్ దగ్గర, లేకపోతే సొసైటీలోనో చర్చించాలి, లేకపోతే చెప్పాలి అని అంటే కనుక సిఏ గారి పిల్లలు, సిఏ గారి అబ్బాయి, సిఏ గారి అమ్మాయి, లేకపోతే సో అంటారు. లేదంటే టీచర్ అయితే టీచర్ గారి అబ్బాయి, టీచర్ గారి అమ్మాయి అని అంట. లేదంటే వేరే ప్రొఫెషన్ అంటే ఆ ప్రొఫెషన్ చెప్పి వాళ్ళ పిల్లలు అని అంటారు. బట్ డ్రైవర్ ప్రొఫెషన్లో ఉన్న మిమ్మల్ని కూడా డ్రైవర్ గారి అబ్బాయి, డ్రైవర్ గారి బాబు, డ్రైవర్ గారి పాప అని చెప్పాలి. అంతే కదా? డ్రైవర్ గారు అది రాకూడదంటే ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమైందా? అంటే సొసైటీలో, సమాజంలో మనల్ని బట్టి మన పిల్లలకు కూడా గౌరవం అనేది వస్తుందా రాదా? అలాగే పిల్లలు పెరిగి పెద్దదవుతూ ఉంటే, వాళ్ళు ఏదైనా సాధిస్తూ ఉంటే వాళ్ళని బట్టి మనకు కూడా గౌరవం వస్తూ ఉంటుంది. మీరు ఏ వృత్తిలోనే ఉండండి, మీరు ఏమన్నా చేయండి, తప్పు కాదు. మీరు ఏ పని చేయకుండా ఉండడం తప్పు ఈ సృష్టిలో. ఇక్కడ ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటాడు చూసావు, వాడు తప్ప ఏదో ఒక పని చేసుకుంటారు కదా, వాళ్ళని ఏ పని చేసుకున్నా సరే గొప్పే. మీకు గొప్ప, మాది మాకు గొప్ప. నాకన్నా పై వాళ్ళకు వాళ్ళు గొప్ప, అంతేనా? నాకన్నా పై స్థాయి ఇంకా ఉంటారు కదా, వాళ్ళని పోల్చుకుంటే నేను చిన్నవాడిని కదా, కానీ నా వరకు నేను గొప్ప. మీకన్నా చిన్న స్థాయి ఉంటారు కదా, వాళ్ళతో పోల్చుకుంటే మీరు గొప్ప. మీకన్నా చిన్న స్థాయి వాళ్ళు కూడా వాళ్ళకన్నా చిన్న వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు గొప్ప. అలాగే ఎవరికి వాళ్ళు గొప్ప. మీ పని మేము చేయలేం, మా పని మీరు చేయలేరు. ఎవరి ఫీల్డ్ వాళ్ళదే. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎవరు కూడా కోల్పోకూడదు. అర్థమవుతుందా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరో కోల్పోకూడదు. ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలంటే మనకి ఏముండాలి? మనకి మినిమం కొన్ని మనం మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలి? మన వేష భాషలు అంటే సూటు బూట్ వేసుకోవాలా, పెద్ద స్పెట్స్, రేవాన్ స్పెట్స్ పెట్టి ఇంకేమైనా వేసుకోవాలా? ఏమీ వద్దు. మనకున్న దాంట్లో, మనకు కలిగిన దాంట్లో, మనం చేసే దాంట్లో కొంత నైపుణ్యంగా, కొంత స్మార్ట్గా, అంతే. బట్టలు వేసుకుంటున్నావు, నువ్వు చేయగలిగితే ఐరన్ బట్టలు వేసుకో, లేదా మడత పెట్టి పరుపు కింద పెట్టే పొద్దున్నే వేసుకో, అంతే తప్ప మన వృత్తిని మనం అగౌరవపరిచే విధంగా ఆ బట్టలు తీసుకెళ్ళి ఎక్కడో ఆయిల్ దగ్గర పెట్టి, ఎక్కడో ఇంజిన్ దగ్గర పెట్టి కింద వేసి తొక్కి తోలు తీసి, ఎవరో పోలీస్ అధికారి ఆపుతున్నప్పుడు తక్కువని తీసి, లేకపోతే ఎవరో ఇన్ఛార్జ్ ఎవరో చూస్తారనుకున్నప్పుడు తక్కువని తీసి వేసేసుకుంటే ఎవరు అగౌరవపరిచినట్టు? మనల్ని మనమే. చూడండి, చాలామంది సోదరులు చక్కగా మంచి యూనిఫామ్ నీట్గా వేసుకున్నారు. మంచి యూనిఫామ్ అంటే పెద్ద కద్దరేమి కాదు, ఉన్న దాంట్లోనే శుభ్రంగా ఒక 2-3 పేర్లు పెట్టుకోవాలా, చక్కగా వేసుకోవాలి. మనల్ని చూస్తే మనల్ని కూడా పేరు పెట్టి కాదు, గౌరవంగా పిలిచే ప్రసక్తి మనమే కల్పించాలి. ఎవరు మనమే కల్పించుకోవాలి. చక్కగా ఉన్నంతలో 4 రోజులకు 5 రోజులకు వీలైతే ఒకసారి షేవింగ్ చేసుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. మన భాష
చక్కగా మాట్లాడాలి, బూతులు మాట్లాడకూడదు, ఖైనీలు, గుట్కాలు ఇలాంటి ఏది కూడా మన దరి చేరకూడదు. పలానా డ్రైవర్ గారు పలానా బండి అంటే మిమ్మల్ని మీరు గుర్తు రావాలి, ఎప్పటికైనా సరే మీరు గుర్తు రావాలి. అలా మీకంటూ ఒక స్టాంప్, ఒక ముద్ర వేయాలి. ఎక్కడ పని చేసినా సరే, ఏ పని చేసినా సరే, అది డ్రైవింగ్ ఫీల్డ్ అని ఏదైనా సరే, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మరింత చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏ వృత్తిలో అయినా సరే ఒక్కసారి ఆదమరపుగా ఉండొచ్చు, కానీ మీ వృత్తిలో మాత్రం ఆదమరపుగా ఉండటానికి లేదు.